హరీశ్రావు గారు. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్, నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్. అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము. ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఏమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్స్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడేదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇదో కేవలం దాదాపు ½ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ½ అవర్ నుంచి ఒకటే ఇష్యూ, ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హరీశ్రావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు, నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం.
ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం. మీరు హరీశ్రావు గారు, మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చోండి రాజేశ్వరి గారు, నేను వారితో మాట్లాడి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు. సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి, కానీ ఒకటే అదే మనం మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష 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 సబ్జెక్ట్ అధ్యక్ష వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక చిన్న మైనింగ్ దాంట్లో ఇబ్బంది అయింది. ఆ మైనింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మేము కూడా టార్గెట్ చేసి దీన్ని మైనింగ్ సంబంధించిన విషయంలో ఒక పెద్ద కంపెనీ పేరు పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏదో వస్తారనుకుంటే తప్పు అధ్యక్ష. ఒకసారి గత 10 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష, ఒకవేళ ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా అధ్యక్ష, మక్తల్ కానీ మా దేవరకథ కానీ మా నియోజకవర్గాల ఉస్కా తెల్ల ఉస్కా హైదరాబాద్ డిమాండ్ అయితే అధ్యక్ష నమ్మాలి, రికార్డు తీసి చూడండి అధ్యక్ష. ఆఖరికి ఎంతవరకు అంటే డే అండ్ నైట్ గా అధ్యక్ష ఉస్కా మీద మేము డే టైంలో స్కూల్ పిల్లలు పడి చచ్చిపోతున్నారు, స్కూల్ టైమ్స్ అంటే లారీలు ఆపండి అని హైవేలు ధర్నా చేసి లారీల మీద పొద్దుచ్చే విధంగా మైనింగ్ మాఫియా జరిగింది అధ్యక్ష. మాట్లాడేటోడు లేకుండా అధ్యక్ష, సిస్టమ్ చేస్తూ ఉండే అధ్యక్ష. నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నా అధ్యక్ష. స్కూల్ టైమ్స్ అయినా దయచేసి 8 నుంచి 10 మధ్యలో పిల్లలు స్కూల్స్కి పోతారు. ఆ పిల్లలు వాళ్ళ బస్సులు లారీల కింద పడి చచ్చిపోతారేమనేటువంటి సందర్భంలో రోడ్ ఎక్కి ధర్నాలు చేసి ఆపే పరిస్థితి వచ్చిండే అధ్యక్ష గతంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు అధ్యక్ష. కావాలని ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. జైల్లో పెట్టే పరిస్థితులే వస్తే, ఒకవేళ ఒక క్రషర్ జైలు పెట్టే పరిస్థితి వస్తే జైలు సరిపడిన విధంగా నింపాల్సి వస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉన్న జైలు సరిపోవు అధ్యక్ష, అన్ని జైలు నింపడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అది గుర్తు చేస్తా ఉంది అధ్యక్ష. సార్ నేను